నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గంటలు గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది తప్ప జాడ మాత్రం దొరకడం లేదు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా దూసుకుపోగల యుద్ధ విమానం సాధారణ వాతావరణంలోనే ఎలా అదృశ్యమైంది? 13 యుద్ధ నౌకలు, 8 విమానాలు, ఒక సబ్మెరీన్ గంటల కొద్దీ బంగాళాఖాతాన్ని జల్లెడ పడుతున్నా చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. AN-32 విమానం అదృశ్యం వెనుకున్న మిస్టరీ ఏంటి? పిడుగులు పడినా అదరదు, కుండపోత కురిసినా బెదరదు. పగలైనా రాత్రైనా అదే వేగం, ఎండైనా వానైనా అదే పనితనం. ఇది బ్రీఫ్ గా AN-32 విమానం తాలూకు కెపాసిటీ. మరి ఇంత కెపాసిటీ ఉన్న విమానం ఎలాంటి ప్రతికూల వాతావరణం లేకపోయినా అదృశ్యమైంది. కనీసం జాడ కూడా లేకుండా పోయింది. అసలు బయలుదేరిన 16 నిమిషానికే రాడార్ మీద నుంచి మాయమైంది. అంతకు క్షణం ముందే అంతా బాగుందని పైలట్ సమాచారం ఇచ్చాడు. ఇంతలోనే మాయమై మరో 25 నిమిషాలకు ప్రత్యక్షమైంది. హమ్మయ్య అని ATC అధికారులు ఊపిరి పీల్చుకునేలోగానే మళ్లీ అదృశ్యమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విమానం ఆచూకీ మాత్రం దొరకలేదు. AN-32 విమానం పిడుగు పడినా ఏం కాదు, కుంభవృష్టి కురిసినా దూసుకుపోవడం దాని లక్షణం. గాల్లోకి లేచాక గమ్యం చేరే వరకు ఆగదు. 1987, 1990 మధ్య 4 ఏళ్ల వ్యవధిలో శ్రీలంకకు పీస్ కీపింగ్ ఫోర్సులను తరలించడానికి వాడింది ఈ విమానాలే. ఆ టైంలో 70,000 సార్లకు పైగా 2 దేశాల మధ్య చక్కర్లు కొట్టాయి ఈ విమానాలు. సైనికులు, సరుకులు, ఆయుధాలు తరలించేందుకు సదా సిద్ధంగా ఉండే విమానం ఇది. కానీ ఇంత సామర్థ్యం ఉన్న విమానమే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయింది. జూలై 22 ఉదయం 8:30 చెన్నైలో తాంబరం ఎయిర్ స్టేషన్. ఇక్కడి నుంచి పోర్ట్ బ్లెయిర్ కి 29 మంది సిబ్బంది AN-32 యుద్ధ విమానంలో బయలుదేరారు. పోర్ట్ బ్లెయిర్ తీరంలో ఉన్న INS బట్టిమాల్వ్ యుద్ధ నౌకకు అమర్చిన CRN-91 అనే ఆయుధంలో సమస్యను సరిచేయడమే వీళ్లందరి టాస్క్. ఉదయం 8:30కు టేకాఫ్ అయిన విమానం 11:45కి పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. సమయం 8:46. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటూ పైలట్ నుంచి మెసేజ్. అప్పటికి విమానం చెన్నై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత పైలట్ నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదు. కాసేపటికే విమానం రాడార్ నుంచి మాయమైంది. అంతా టెన్షన్ పడేలోగానే విమానం మళ్లీ రాడార్ మీద ప్రత్యక్షమైంది. సమయం 9:12. అప్పటికి విమానం చెన్నై తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో 23,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు రాడార్ మీద కనిపించింది. గ్రౌండ్ కంట్రోల్ టీం పైలట్ ను సంప్రదించేలోగానే రాడార్ తెరపై మాయమైంది. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా విమానం ఆచూకీ మాత్రం దొరకలేదు. అప్పటికి విమానంలో 2 పైలట్లు, ఒక నావిగేటర్ సహా 6 సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి సహా 11 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, 9 మంది నేవీ సిబ్బంది, 2 ఆర్మీ సిబ్బంది, తీర గస్తీ దళం సిబ్బంది ఒకరున్నారు. నౌకాదళ సిబ్బందిలో విశాఖలోని నేవల్ ఆర్మమెంట్ డిపోకు చెందిన వారు 9 మంది ఉన్నారు. వారిలో చార్జ్మెన్ బి సాంబమూర్తి, ఆర్మమెంట్ ఫిటర్లు ఆర్వి ప్రసాద్ బాబు, పి నాగేంద్రరావు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్ మహారాణా, ఎగ్జామినర్ భూపేంద్ర సింగ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్ చిన్నారావు, జి శ్రీనివాసరావులు ఉన్నారు. వీళ్లంతా ఈ నెల 20వ తేదీన విశాఖ నుంచి బయలుదేరి 21వ తేదీన చెన్నై చేరుకున్నారు. INS బట్టిమాల్వ్లో సమస్యను సరిచేసి ఆగస్టు 6న తిరిగి రావాల్సింది.
విమానం అదృశ్యం సంగతి తెలియగానే సంబంధిత కుటుంబీకుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని వాళ్ళంతా కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. రోజు దాటినా గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. వచ్చి చెప్పారు, ఏడు చెప్తున్నారండి, అన్నీ గాలిస్తున్నాం. ఈ రోజుకు మనిషి లేడు, 2 రోజులు అయిపోయింది, 24 గంటలు అయిపోయింది. మాకు ముఖమైనా కనిపిస్తుందా మా నాన్నది? లేకపోతే మా నాన్నని చూసే అదృష్టం లేదా? మా నాన్నని పట్టుకొని ఏడిసే అదృష్టం లేదా? విమానం ఒక్కసారిగా అదృశ్యమయ్యాక ఎలాంటి ప్రమాద సంకేతాలు అందలేదు. విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే అందులోని బీకన్ లొకేటర్ వెంటనే యాక్టివేట్ అయ్యి సంకేతాలు పంపుతుంది. దీంతో ప్రమాద స్థలాన్ని సులువుగా కనిపెట్టవచ్చు. కానీ అలాంటి సంకేతాలు కూడా ఏమీ లేవు. పోనీ విమానం సముద్రంలో కూలిపోతే దాని చమురు తెట్టైనా పైకి తేలాలి. కానీ ఎక్కడా అలాంటి ఆనవాళ్లు కూడా లేవు. దీంతో సిబ్బంది బంధువుల్లో మరింత గుబులు పెరుగుతోంది. మాకు తెల్లవారుదా మధ్యాహ్నం 3 గంటలు తెలిసింది. అంటే 8:30కి అయిందంట. అసలు 8:30 ఫ్లైట్ ఎక్కారంట. అప్పుడు మాకు తెలియలేదండి. తర్వాత మా అక్కల పాప వచ్చిన తర్వాత న్యూస్ పెట్టిందన్నమాట. ఆ న్యూస్ పెట్టిన ప్రకారంగా మాకు తెలిసిందన్నమాట. అసలు అప్పుడు దాకా మాకు తెలియలేదు. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామన్నమాట, గేట్ దగ్గరికి వెళ్ళాం, మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తే డాకెట్కి వెళ్ళాల్సిన లేదు, మెయిన్ గేట్ అనేసి చెప్పారన్నమాట. అప్పుడు మాకు తెలిసిన తర్వాత అప్పుడు డ్యూటీ వాళ్ళందరూ వచ్చి చెప్పారన్నమాట. అందరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కోసం చెన్నై తీరం నుంచి పోర్ట్ బ్లేర్ వరకు సముద్రంలో గాలిస్తున్నారు. ఆ సెర్చ్ ఆపరేషన్ కోసం 13 యుద్ధ నౌకల్ని రంగంలోకి దింపారు. మరోవైపు 8 యుద్ధ విమానాలు కూడా ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇక ఒక సబ్మెరైన్ కూడా సముద్ర గర్భంలో అన్వేషణకు పంపారు. వీటితో పాటు శాటిలైట్ ఇమేజ్లను కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా బంగాళాఖాతం మొత్తాన్ని జల్లెడపడుతున్నా విమానం ఆచూకీ మాత్రం దొరక్కపోవడం బంధువుల్లో ఆందోళన పెంచుతోంది. అస్సలు మాట్లాడలేదండి, ఎవరితో మాట్లాడలేదు. నాకే నిన్న ఫోన్ చేసి 9 గంటలకు ఫోన్ చేశారు. వాళ్ళకి చేసేవేటి మా అత్తయ్యాలకంటే వాళ్ళకి ఫోన్ అవ్వలేదమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను, శుభ్రంగా తినేసి టాబ్లెట్లు వేసుకుంటాను అని నాతో మాట్లాడారు. ఎప్పుడు వస్తారని అడిగితే 20 రోజుల తర్వాత వస్తానని చెప్పారు. ఇక రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా బంగాళాఖాతంలో అనుమానిత ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిబ్బంది కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామన్నారు. విమానం ఆచూకీ కోసం అవసరమైన సహాయం చేస్తామన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 యుద్ధ విమానం ఒక్కసారిగా అదృశ్యమవ్వడం మిస్టరీగానే ఉంది. లక్షల మైళ్లు ప్రయాణించిన విమానం ఎలా అదృశ్యమైంది? టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ విమానాన్ని ఎందుకు యూజ్ చేశారు? ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? 32 ఏళ్లుగా ఎన్నో వేల గంటలు లక్షల మైళ్లు ప్రయాణించిన విమానం అది. కానీ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా అదృశ్యమైంది? ఇంతకీ AN-32 విమానం జీవిత కాలం ఎంత? గడువు దాటినా ఇంకా వాటిని వాడుతున్నారా? కాల పరిమితి సరే, అదృశ్యమైన AN-32 విమానంలో 3 సాంకేతిక సమస్యలున్నా వాటిని బాగు చేయకుండానే పంపించారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సిందేనా? ఆంటోనోవ్ AN-32 ఇదే ఇప్పుడు మిస్ అయిన ఎయిర్ క్రాఫ్ట్. 1984లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన విమానాలు ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నాయి. సుమారుగా గడిచిన 32 ఏళ్లలో ఎన్నో సైనిక ఆపరేషన్లలో సరుకులు, ఆయుధాలు, సైనికుల్ని తరలించాయి. రష్యా తయారు చేసిన ఈ విమానానికి 2 ఇంజన్లుంటాయి. ఇవి ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 100కు పైగానే ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, అంగోలా, బంగ్లాదేశ్, ఇరాక్, శ్రీలంక, కొలంబియా, మెక్సికో, పెరు, సూడాన్ దేశాల్లో కూడా విరివిగా వాడుకల్లో ఉన్నాయి. 1984లో భారత్ రష్యా నుంచి 125 విమానాలు కొనుగోలు చేసింది. వాటిలో 11 విమానాలు ఇప్పటికే ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా 12వ AN-32 అదృశ్యమైంది. ఆంటోనోవ్ AN-32 పేరుతో తయారయ్యే ఇలాంటి విమానాలు 13 రకాలున్నాయి. వాటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పనులకు ఉపయోగపడుతుంది. ఇక వీటిల్లో సైనిక అవసరాలకు ఉపయోగపడే AN-32లను భారత్ కొనుగోలు చేసింది. 55 డిగ్రీల వేడి వాతావరణంలో కూడా సమర్థంగా పనిచేయగలగడం వీటి ప్రత్యేకత. అంతేకాదు, ఇవి టేకాఫ్, ల్యాండింగ్ కోసం పెద్ద పెద్ద రన్వే అవసరం ఉండదు. పైగా పర్వత ప్రాంతాల్లో కూడా సులువుగా పనిచేస్తాయి. అంతేకాదు, వీటికి వెనక వైపు పెద్ద డోర్ ఉంటుంది. దీంతో పెద్ద ట్రక్కుల్ని, ఆర్మీ ట్యాంకులను కూడా ఇది సులువుగా తరలిస్తుంది. ఒక్కో AN-32 బరువు 16,800 కేజీలు. ఇది గరిష్టంగా 27 టన్నుల బరువును తీసుకెళ్లగలదు.
ఒక్కసారి దీనిలో ఇంధనం నింపితే ఆగకుండా 4 గంటల పాటు ప్రయాణిస్తుంది. AN-32 భారత ఎయిర్ ఫోర్స్ లో అత్యంత విశ్వసనీయమైన విమానంగా పేరు తెచ్చుకుంది. ఎడారులు, పాక్, చైనా సరిహద్దుల్లో ఉన్న పర్వత ప్రాంతాల్లో సైన్యానికి సరుకుల్ని, ఆయుధాల్ని, ఆహారాల్ని తీసుకెళ్లేందుకు దశాబ్దాలుగా వీటినే ఉపయోగిస్తున్నారు. ఇది గంటకు 480 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానం గరిష్టంగా 530 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. పిడుగులు పడినా, తుఫాన్లొచ్చినా, క్యూలోనింబస్ మేఘాల్లో చిక్కుకున్నా ఇది సులువుగా బయటపడగలదు. రాత్రి వేళల్లో కూడా ఈజీగా ప్రయాణించేందుకు అవసరమైన నావిగేషన్, రేడియో కమ్యూనికేషన్ దీని సొంతం. అంతేకాదు, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదానికి గురైతే ఇందులో అమర్చిన బీకాన్ లొకేటర్ యాక్టివేట్ అయ్యి సంకేతాలు పంపుతుంది. కానీ ఇది కూడా యాక్టివేట్ కాలేదు. ఒకవేళ ఈ లొకేటర్ యాక్టివేట్ అయ్యుంటే 10 మైళ్ల దూరంలో ఎక్కడ ఉన్నా విమానం ఆచూకీ తెలిసిపోతుంది. ఆ సిగ్నల్స్ ఆధారంగా సులువుగా దాని జాడ కనిపెట్టొచ్చు. కానీ ఇలాంటిదేమీ లేదు. ఇన్ని టెక్నికల్ క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన ఇవేమీ పుష్పక విమానాలు కాదు. ఈ విమానాల్ని ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టిన మొదటి ఏడాదే ప్రమాదానికి గురయ్యాయి. 1984లో గుజరాత్లోని జామ్నగర్ లో ల్యాండింగ్ కి ముందుగానే విమానం క్రాష్ అయ్యి అందులో 17 మంది సిబ్బంది మరణించారు. 2 ఏళ్ల కిందట సెప్టెంబర్లో చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి క్రాష్ అయింది. విమానం దెబ్బతిన్నా సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందులో 1986 మార్చి 25న మస్కట్లో గల్లంతైన AN-32 ఆచూకీ నేటికీ తెలియలేదు. ఇంతమంది సిబ్బందితో AN-32 అదృశ్యం అవ్వడం ఇదే మొదటిసారి. ఇలా ఇప్పటి వరకు 11 AN-32 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. నిజానికి ఈ AN-32 విమానాల జీవితకాలం 25 ఏళ్లు మాత్రమే. అప్పటికే ఇవి డొక్కులైపోతాయి. ఆ తర్వాత కూడా వీటిని యథేచ్ఛగా వాడేస్తున్నారు. అయితే ఈ విమానాల్లో ఇంజిన్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను, ఇతర సాంకేతిక అంశాలను టెక్నికల్ గా అప్గ్రేడ్ చేస్తే వీటిని మరో 15 ఏళ్లు వాడుకోవచ్చు. అయితే ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయినా సరే కొత్త విమానాలు కొనడానికి ఇష్టపడని భారత రక్షణ శాఖ వీటిని ఆధునీకరించేలా ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని కొనుగోలు చేసింది రష్యా నుంచి అయినా సోవియట్ యూనియన్ విడిపోయాక సదరు విమాన కంపెనీ ఉక్రెయిన్లోనే ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు 40 విమానాల్ని ఆధునీకరించారు. ఆపై ఉక్రెయిన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. అయినా సరే డొక్కు విమానాలతోనే పని కానిచ్చేస్తూ వచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి తాజాగా మిస్ అయిన AN-32ను ఆధునీకరించారా లేదా అన్నది తెలియాల్సింది. ఇదొక్కటే కాదు, ప్రమాదానికి గురైన విమానం AN-32 ఈ నెలలోనే 3 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తోంది. జూలై 14వ తేదీన విమానంలో పోర్ట్ డోర్ దగ్గర ప్రెషర్ లీక్ ఏర్పడినట్టు సమాచారం ఉంది. అంతకు వారం రోజుల ముందు జూలై 7వ తేదీన పోర్ట్ వింగ్ రూట్ దగ్గర హైడ్రాలిక్ లీక్ సమస్య ఏర్పడినట్టు లాగ్ బుక్ లో నమోదు చేశారు. అంతకు 5 రోజుల ముందే జూలై 2వ తేదీన విమానం టర్బైన్ లో థ్రోటల్ మూవ్మెంట్ లో ఇబ్బందులు తలెత్తినట్టు కూడా లాగ్ బుక్ లో రాసుకొచ్చారు. ఇది కేవలం ఈ నెల లాగ్ బుక్ సమాచారం మాత్రమే. అంతకుముందు ఎలాంటి సమస్యలున్నాయన్నది మాత్రం తేలలేదు. మరి ఈ 3 సమస్యల్ని సరిచేయకుండానే విమానాన్ని పంపించేశారా అన్న అనుమానాలొస్తున్నాయి. తాజాగా గల్లంతైన విమానం నెలకు 3 సార్లు పోర్ట్ బ్లెయిర్ వెళ్తుంది. అంటే ఈ రూట్ పైలట్లకు సుపరిచితమే. జూలై 22 ఉదయం ఫ్లైట్ పాత్ లో పెద్ద వాతావరణ ఇబ్బందులు కూడా లేవు. కనీసం హఠాత్తుగా ఏర్పడే తుఫాన్లు కూడా ఏమీ లేవని ఇస్రో శాటిలైట్లు చెబుతున్నాయి. పైగా విమానం ఒక్కసారి రాడార్ మీద మాయమై ఆపై మళ్లీ కనిపించింది. పైలట్ కూడా ఎలాంటి అవాంఛిత సందర్భాల గురించి ప్రస్తావించలేదు. ఒకవేళ విమానానికి తలెత్తిన 3 లోపాల్లో ఏ ఒక్కటి సరిచేయకపోయినా విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ విషయాన్ని గ్రౌండ్ మెయింటెనెన్స్ నిర్ధారించాలి. ఒకవేళ విమానంలో లోపాలు సరిచేసి ఉండకపోతే ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. యుద్ధ విమానాలకే దిక్కు లేకపోతే ఇక సాధారణ విమానాల సంఖ్య. మన దేశం దిగుమతి చేసుకున్న విమానాలు అన్నిటి పనితనం ఇంతేనా? అప్పట్లో MiG-21 సుఖోయ్ యుద్ధ విమానాలు కూలినట్లు ఇప్పుడు AN-32 విమానాలు కూలుతున్నాయా? అత్యంత కట్టుదిట్టమైన సాంకేతిక సామర్థ్యం ఉండాల్సిన యుద్ధ విమానాల ఇలా కనిపించకుండా పోతే ఇక సాధారణ ప్రయాణికుల విమానాల సంగతేంటి? ఆర్థికంగా మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నా
ఆయుధ రంగంలో మాత్రం మనం పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాం. అందుకే ఇప్పటికీ ఆయుధాల కోసం విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ఉన్నాం. విదేశాల్లో వాడి వదిలేసిన విమానాలకు కొత్త రంగులేసి అమ్మేస్తే వాటిని కోట్లకు కోట్లిచ్చి మరీ ఎగబడి కొనేసే వాళ్లలో భారత్ ముందుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో ఉన్న యుద్ధ పరికరాల్లో సగానికి పైగా దిగుమతి చేసుకున్న బాపతే తాజాగా గల్లంతైన AN-32 యుద్ధ విమానాలు మొదలుకొని ఎగిరే శవపేటికలుగా పేరు తెచ్చుకున్న MiG-21 విమానాల వరకు అన్ని విదేశాల నుంచి తెచ్చుకున్నవే. లోనే ఆయుధాల కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ 1000కి పైగా మిగ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. మికోయాన్ గురేవిచ్ అనే రష్యన్ కంపెనీతో 1963లో ఒప్పందం కుదుర్చుకుని 1200 మిగ్ విమానాల్ని విడతల వారీగా కొనుగోలు చేసింది. నిజానికి అవన్నీ రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా వాడి వదిలేసిన యుద్ధ విమానాలే అని, వాటినే కాస్తంత ఆధునీకరించి తిరిగి మనకు చవగ్గా అమ్మేశారన్న విమర్శలున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్లుగానే MiG-21 విమానాలు ఎగిరే శవపేటికలుగా పేరు తెచ్చుకున్నాయి. భారత్ పాక్ యుద్ధంలో అక్కరకొచ్చిన ఈ యుద్ధ విమానాలు ఆ తర్వాత పైలట్ల ప్రాణాలు తీసే మృత్యు వాహనాలుగా మారాయి. 1963 తర్వాత భారత్ 1200కి పైగా మిగ్ యుద్ధ విమానాలను ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టింది. అయితే 2013 చివరి నాటికి వాటిల్లో 252 మాత్రమే వినియోగంలో ఉన్నట్లు తేలింది. 1970 నుంచి నట్టనడి ఆకాశం నుంచి ఒక్కసారిగా కూలిపోవడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 170 మంది భారత పైలట్ల ప్రాణాలతో పాటు 40 మంది సాధారణ పౌరుల ప్రాణాల్ని కూడా గాల్లో కలిపేశాయి. ఇక 2010 నుంచి 2013 మధ్యకాలంలోనే కనీసం 14 MiG-21లు కూలిపోయాయి. అంటే ప్రతి 2 నెలలకు మిగ్ కుప్పకూలుతూనే వచ్చిందన్నమాట. నుంచి 1984 వరకు మిగ్ విమానాల తయారీ జరిగింది. ఆపై వీటి తయారీ నిలిపేశారు. ఈ మధ్యకాలంలో తయారైన యుద్ధ విమానాల్లో 840 వరకు భారత్ కొనుగోలు చేసింది. అయితే వాటిల్లో సగానికి పైగా విమానాలు కూలిపోయాయి. డొక్కుల్లా మారిపోయినా వీటి వాడకాన్ని మాత్రం భారత ఎయిర్ ఫోర్స్ నిషేధించడం లేదు. దీంతో గాల్లోకి ఎగిరిన 2 విమానాల్లో ఒకటి నేల కొరుగుతూనే ఉంది. ఒక్క మిగ్ విమానాలే కాదు, సుఖోయ్, ఫాల్కన్, Mi-26, Mi-35 యుద్ధ విమానాలు రష్యా నుంచి కొనుగోలు చేసినవే. ఇక ఫ్రాన్స్ నుంచి మిరేజ్ విమానాలు, అమెరికా నుంచి C-17, C-130, గల్ఫ్ స్ట్రీమ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశాం. ఈ 3 పెద్ద రాజ్యాలతో పాటు కెనడా, జర్మనీ, బ్రెజిల్, స్విట్జర్లాండ్ నుంచి కూడా కొన్ని విమానాలు కొనుగోలు చేసింది. మొత్తంగా భారత వాయుసేనలో ఉన్న 25 రకాల విమానాల్లో భారత్ సొంతంగా తయారు చేసినవి 7 రకాలు మాత్రమే. యుద్ధ విమానాలు కొనుగోలు చేసినంత మాత్రాన సరిపోదు, వాటిని అదే స్థాయిలో మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. సుశిక్షితులైన పైలట్లు నడిపినా సాంకేతిక లోపాలు తలెత్తితే వాటిని నివారించడం కష్టమవుతుంది. ఎక్కడి వరకు ఎందుకు, 2010 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఏవియేషన్ షో విన్యాసాల్లో ఒక ఆర్మీ విమానం గాల్లోకి లేచిన 5 నిమిషాలకే ఓ భవనం మీద కుప్పకూలి 2 పైలట్ల మృతికి కారణమైంది. సైనిక విమానాలే కాదు, ప్రయాణికుల విమానాల్లో కూడా చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఏమాత్రం సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా ప్రమాదాలు తలెత్తుతాయి. కొన్ని విమానాలు గాల్లో అదృశ్యమయ్యాక వాటి జాడలు కూడా తెలియవు. 2014 మార్చి 8 కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH370 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పసిఫిక్ మహాసముద్రం మీద మాయమైంది. అక్కడి నుంచి విమానం సెర్చ్ ఆపరేషన్ 2 ఏళ్లు కొనసాగింది. చివరికి 2 ఏళ్ల తర్వాత విమానం తాలూకు తోక భాగం అవశేషాలు మాత్రమే దొరికాయి. 28 డిసెంబర్ 2014 ఇండోనేషియాలో సురబయా నుంచి బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం QZ8501 టేకాఫ్ అయిన కొన్ని గంటలకే జావా సముద్రంలో కుప్పకూలి 155 మందిని జల సమాధి చేసింది. రడార్ ట్రావెల్ లిమిటర్లో తలెత్తిన చిన్న సమస్య కారణంగా విమానం కుప్పకూలినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి విమానంలో ఆటోపైలట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగే అవకాశం లేకపోయినా ఆనాడు ఎయిర్ ఏషియా విమానాన్ని మాత్రం దురదృష్టం వెన్నాడింది.
కానీ తాజాగా అదృశ్యమైన AN-32 ఎయిర్ క్రాఫ్ట్ కి ఒకటికి మించిన సాంకేతిక లోపాలే ఉన్నట్టు తెలుస్తోంది. విమానంలో పోర్టు డోర్ దగ్గర ప్రెషర్ లీక్ పెద్ద సమస్య మళ్లీ తలెత్తితే విమానం ఎత్తు తగ్గించి దానిని సరిచేసుకునే అవకాశం ఉంది. కానీ పోర్టు వింగ్ రూట్ దగ్గర హైడ్రాలిక్ లీక్ సమస్య, టర్బైన్ లో థ్రోటల్ మూవ్మెంట్ లో ఇబ్బందులు మాత్రం చాలా తీవ్రమైనవిగానే పరిగణించాలి. ఈ సమస్యలు గాల్లో ప్రయాణిస్తుండగా మళ్లీ తలెత్తితే పైలట్ విమానాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. కానీ రాడార్తో సంబంధాలు తెగిపోవడం వల్ల అసలేం జరిగిందన్నది కూడా తెలియడం లేదు. విమానం ఆచూకీ చెప్పే బీకాన్ లొకేటర్ కూడా 30 ఏళ్ల పాతది కావడంతో అది పనిచేస్తుందా లేదా అన్నది కూడా తెలియలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.